హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో నేను డే మొత్తం ఏం చేస్తానో చూపిస్తున్నానండి. నేనైతే ఎక్కువగా పొలంలో పని చేస్తాను. మేము ఎక్కువగా ఆకుకూరలు అనేటివి పండిస్తాము. పాలకూర, తోటకూర, కొయ్యకూర అనే విత్తనాలు వేసి ఆకుకూరలు అనేటివి పండిస్తాము. సో మేము ఇది ఎలా చేస్తామో చూడండి ఒకసారి. చిన్న కొడవలితోనే కోసుకొని ఆ ఖరాబైన ఆకులు వేరేసి నీట్గా కట్ట చూసుకొని రబ్బరు వేసుకుంటామండి. ఒక్కొక్క కట్ట ఇలా కట్టుకుంటాము నీట్గా ఎదిరేసి. ఇలా చూసుకొని ఒక్కొక్క ఆకు బాగాలేనిది ఆకు ఏరేసి కట్టుకోవాలంటే రబ్బర్ వేస్తాము ఇట్లా. మళ్ళీ కట్టిన తర్వాత కోసిన దగ్గర మళ్ళీ ఎదిరేస్తామండి. ఎందుకంటే ఇంకో కోతకి రావడానికి. ఇప్పుడు మనం పాలకూరిత్తులు ఒకసారి అలికినామంటే 5-6 కోతలు రావడానికి మనము కట్టి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ నీట్గా చేసుకోవాలండి. మళ్ళీ నీట్గా వస్తుంది కట్టుకోవడానికి. ఇలా కట్టుకుంటాము. ఇలా ఎదిరేసుకోవాలి. ఇప్పుడు నేను కడుతున్నానండి. మమ్మీ ఒక్కతే డే మొత్తం కష్టపడితే ఎంత కూర కాదు కాబట్టి మమ్మీతో పాటు నేను కూడా కష్టపడుతున్నానండి. కూలి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకే అవుతాయి, మాకేమీ మిగిలవని మమ్మీతో పాటు నేను కూడా కష్టపడుతున్నానండి. ఇలా కట్టుకొని ఇలా వెనుక నుంచి మళ్ళీ ఎదురేసుకుంటాము, ఎందుకంటే ఇంకో కోత రావడానికి. ఇలా కట్టలు ఎండకు వేసాం, ఎందుకంటే వాన పడ్డది కాబట్టి బాగా తడిగా ఉంది. నీళ్ళు ఆరడానికి ఇలా ఎండ వేసుకున్నాము. తర్వాత ట్రబ్బులను నింపుకొని మళ్ళీ నీడకి పెట్టుకోవాలండి, కూర ఆరిపోకుండా ఖరాబ్ కాకుండా. ఎందుకంటే రేపు మార్నింగ్ వరకు ఉండాలి కదా మనకి కూర. అందుకనే కూర ఆరిపోకుండా మళ్ళీ ట్రబ్బులను నింపుకొని మా పొలంలో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ దగ్గర పెడతామండి మేము నీడకి చల్లగా ఉండడానికి. ఇలా ట్రబ్బులో జమాయించుకొని నీడకి పెట్టుకుంటాము. ఇలా అల్లం ఉంటే కూడా పీకేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ కోత రావడానికి. ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకొని ఖరాబైన ఆకు ఎగిరేసి కడతామండి మేము పాలకూర కట్టలు. ఇలా డే మొత్తం కడతాము మేము. చూడండి, ఇలా నీట్గా కట్టుకోవాలి. ఇలా నీట్గా ఉంటేనే మన మార్కెట్లో తొందరగా అనేది అమ్ముడుపోతుంది.
ఇలా కట్టుకొని ఆ ట్రబ్బులో నింపిన కూర ఇలా ఎత్తుకొని పోయి మమ్మీ నీడకు మంచిగా పెట్టి తడి బట్ట వేసి వస్తుందండి. మేమిద్దరమే కడుతున్నామని ఇంటి పక్కల ఒక నాన్నమ్మ వచ్చి మాతో పాటు కూడా కడుతుందండి. మేమిద్దరం కడితే ఎంత కూర కాదని కొద్దిసేపు కట్టిపోయిందండి. ఇంకో ఇలా జమాయించుకోవాలి. సాయంత్రం డోర్ బస్తన నింపి పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టి ఒక్కొక్కసారి 5-6 కట్టలు తీసుకొని ఇలా జమాయించుకుంటాము. ఇలా నీట్గా జమాయించుకోవాలి కూరని. ఇలా డోరు బస్తా నిండుగా జమాయించుకుంటాము. జమాయించుకున్న తర్వాత పైన కూడా ఒక తడి బట్ట వేసుకొని కట్టి పెట్టాలండి డోరు బస్తని. ఇలా నీట్గా జమాయిస్తాను. అమ్మ మందు కొడుతుంది అంటే ఆకులకి పురుగు పట్టకుండా ముందుగానే జాగ్రత్తగా మందు కొడుతుంది. నేను ఇలా 2 డోర్ బస్తలు పెట్టి జమాయించి కట్టి పెట్టాను. ఇదండి నేను రోజు చేసే పని. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా సాయంత్రం వేళలో మా మామ పిల్లలు వచ్చారు, కొద్దిసేపు ఆడుకున్నాను.